హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రక్తహీనత గురించి మాట్లాడుకుందాం. మనందరం కూడా మనకి రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ ఉందని తెలిస్తే ఏ గ్రేడ్లో ఉన్నాం, అంతేకాకుండా అసలు ఎందువల్ల వచ్చింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక పేషెంట్కి రక్తహీనత ఉందో లేదో తెలుసుకోవడం కోసం మేము హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. హీమోగ్లోబిన్ తక్కువ వచ్చిందనుకోండి, ఆ పేషెంట్కి రక్తహీనత ఉంది అంటూ ఉంటాం. అయితే చాలామంది పేషెంట్స్ ఎన్ని పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి సార్ అని అంటూ ఉంటారు. ఇది వయసుకి తగ్గట్టుగా మేల్సా ఫిమేల్సా దానికి తగ్గట్టుగా వేరు కట్ ఆఫ్స్ ఉన్నాయి. అదే ఫిమేల్లో 15 నుంచి 50 ఏళ్ళ ఫిమేల్స్కి మినిమం 12 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి అంటూ ఉంటాం. అదే 50 ఏళ్ళు దాటిన ఫిమేల్కి మినిమం 13 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి అంటూ ఉంటాం. అదే 15 ఏళ్ళలోపు మేల్ కానీ ఫిమేల్ కానీ ఎవరికైనా మినిమం 11 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి అంటూ ఉంటాం. అదే 15 ఏళ్ళు దాటిన మేల్స్లో మినిమం 13 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి అంటూ ఉంటాం. అదే ప్రెగ్నెన్సీలో మినిమం 11 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉండాలి అంటూ ఉంటాం. అయితే చాలాసార్లు ల్యాబొరేటరీ వాళ్ళు హీమోగ్లోబిన్ వాల్యూస్ కరెక్ట్గా ఇచ్చారు లేదా తెలుసుకోవడం కోసం దీంతోపాటు వేరే టెస్ట్ కూడా చేస్తుంటాం. దాన్ని హెమటోక్రిట్ లేదా పీసీవీ అంటూ ఉంటాం. ఈ వాల్యూస్ కొంచెం కాంప్లికేటెడ్, వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ పేషెంట్కి రక్తహీనత ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ గ్రేడ్లో ఉన్నాడో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే 8 పాయింట్ల హీమోగ్లోబిన్ కంటే తక్కువ ఉంటే దీన్ని సివియర్ అనీమియా అంటూ ఉంటాం. ఎక్కువగా రక్తహీనత ఉంది అంటూ ఉంటాం. వీళ్ళకి బ్లడ్ పెట్టడం కానీ లేదా ఐరన్ ఇంజెక్షన్స్ కానీ చేస్తూ ఉంటాం. 8 నుంచి 10 పాయింట్ల హీమోగ్లోబిన్ ఉంటే మోడరేట్ అనీమియా అంటూ ఉంటాం. వీళ్ళకి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటాం. 10 నుంచి 12 పాయింట్లు కానీ 10 నుంచి 11 పాయింట్ల మధ్యలో ఉంటే వీళ్ళకి మైల్డ్ అనీమియా ఉంది. సో వీళ్ళకి సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెడుతూ ఉంటాం. అయితే రక్తహీనతకి కారణం తెలుసుకోవడం కోసం ఈ హీమోగ్లోబిన్ హెమటోక్రిట్తో పాటు వేరే టెస్టులు కూడా చేస్తుంటాం. అందులో సీరం ఫెర్రిటిన్ ఒకటి, ఇంకొకటి ఎర్ర రక్త కణాల సైజ్, దీన్ని ఎంసీవీ అంటూ ఉంటాం. ఒకవేళ పేషెంట్కి హీమోగ్లోబిన్ తక్కువ ఉండి ఎర్ర రక్త కణాల సైజు కూడా తక్కువ ఉంటే ఐరన్ లోపం వల్ల వచ్చింది అంటూ ఉంటాం. అది హీమోగ్లోబిన్ తక్కువ ఉండి ఎర్ర రక్త కణాల సైజు ఎక్కువ ఉందనుకోండి, వీళ్ళకి విటమిన్ B12 లోపం కానీ ఫోలిక్ యాసిడ్ లోపం కానీ లేదా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ లేదా లివర్కి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నాయేమో అని చెప్పేసి రూల్ అవుట్ చేయిస్తూ ఉంటాం. అదే హీమోగ్లోబిన్ తక్కువ ఉండి ఎర్ర రక్త కణాల సైజు నార్మల్గా ఉందనుకోండి, ఈ పేషెంట్కి కిడ్నీ సమస్యలు కానీ థైరాయిడ్ సమస్యలు కానీ లివర్ సమస్యలు కానీ ఉన్నాయా అని చెప్పేసి రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ సీరం ఫెర్రిటిన్ లెవెల్స్. హీమోగ్లోబిన్ తక్కువ ఉండి సీరం ఫెర్రిటిన్ కూడా తక్కువ ఉంటే ఐరన్ లోపం వల్ల ఇది వచ్చిందా అని చెప్పేసి రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. అదే హీమోగ్లోబిన్ తక్కువ ఉండి సీరం ఫెర్రిటిన్ ఎక్కువ ఉంది అంటే పేషెంట్కి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఈ రక్తహీనత వచ్చిందా అనుకుంటూ రూల్ అవుట్ చేస్తూ ఉంటాం. అయితే వయసులో ఉన్నవారికి చాలాసార్లు రక్తహీనత ఐరన్ లోపం వల్ల వస్తుంది. వయసు అయిన వారికి అంటే 50 ఏళ్ళు దాటిన వారికి రక్తహీనత వచ్చిందంటే చాలాసార్లు దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వచ్చింది అంటూ ఉంటాం. అనీమియా ఆఫ్ క్రోనిక్ డిసీజెస్ అంటూ ఉంటాం. అయితే మీకు ఎప్పుడైనా రక్తహీనతని డయాగ్నోసిస్ అయిందనుకోండి, మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు, అంతేకాకుండా ఎందువల్ల రక్తహీనత వచ్చిందని చెప్పేసి ఈ రెండు మీ కన్సల్టెంట్ దగ్గర మీ డాక్టర్ గారి దగ్గర కన్ఫర్మ్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్.